అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక యువ డాక్టర్, జూనియర్ డాక్టర్ పైన లైంగిక దాడి అలాగే హత్య చేసినటువంటి ఘటనకు నిరసనగా రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే భారతదేశం మొత్తం కూడా ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగే జూనియర్ డాక్టర్ల తెలంగాణ అసోసియేషన్ వారు ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం మనం అపోలో హాస్పిటల్ డాక్టర్స్ కూడా అందరూ కూడా ర్యాలీ నిర్వహించారు. సో ర్యాలీగా వీళ్ళు జూనియర్ డాక్టర్లు అలాగే నర్సులు అందరూ కలిసి కూడా వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వైద్య సిబ్బందికి తగినటువంటి రక్షణ కల్పించాలని చెప్పి కూడా సీఎంని అలాగే వైద్యారోగ్య శాఖ మంత్రిని కూడా కోరుతూ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇక్కడ దాదాపు 600 నుంచి 700 మంది కూడా వైద్య సిబ్బంది యొక్క ధర్నాలో పాల్గొన్నట్టుగా కూడా వాళ్ళు వైద్య అధికారులు తెలుపుతున్నారు. సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎవరైతే జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్బి అశోకన్ ఉన్నారో వాళ్ళ యొక్క పిలుపు మేరకు ఈ యొక్క ర్యాలీని నిర్వహించినట్టుగా కూడా వైద్య అధికారులు అలాగే జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా తెలిపింది. ప్రస్తుతం అపోలో మెడికల్ కాలేజీలో ఉన్నాం. మేడం చెప్పండి. A girl was brutalized when on duty in a public place, sacred public place like hospital. A girl was brutalized doing her duty, 36-hour duty. It should not happen in India. We want justice for the girl, the life loved. We want justice for the girl and the incident should not happen in future. ప్రభుత్వ హాస్పిటల్లో రక్షణ ఎలా ఉంది వైద్య సిబ్బందికి? ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో ఖచ్చితంగా నైట్ డ్యూటీలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంది, నర్సులు కానీ జూనియర్ డాక్టర్లు కానీ డాక్టర్లు కానీ. సో ప్రభుత్వ హాస్పిటల్లో ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? అసలు అక్కడ ఎప్పుడు ప్రతిసారి చెప్పినట్టే కొంత మేరకే ఉంటుంది ప్రొవైడ్, ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నాను. అన్యాయం జరిగినటువంటి జూనియర్ డాక్టర్కి న్యాయం జరగాలని చెప్పి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా నిరసనలు పెద్ద ఎత్తున వెలువెత్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క జూనియర్ డాక్టర్ల పరిస్థితి ఎలా ఉంది? యాక్చువల్గా డాక్టర్స్ పరిస్థితి ఎక్కడైనా చాలా ఘోరంగానే ఉందండి. ఇప్పుడు మేము ఈ పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు కనుక మేము ఇష్యూ చేయకపోతే ఫ్యూచర్లో ఇంకెన్నో అగాత్యాలు, ఇంకా చాలామంది ఇట్లాంటివన్నీ నార్మల్గా తీసుకుంటారు. సో ఖచ్చితంగా ఆ అమ్మాయి విషయంలో మాకు న్యాయం కావాల్సిందే. అది కూడా ఫ్యూచర్లో ఇలా జరిగితే ఎవరు కూడా అమ్మాయిలు డాక్టర్ కోర్స్ చేయడానికి కూడా ముందుకు రారు, ఎవరు ఎంబీబీఎస్ చేయరు, ఎవరు డాక్టర్స్ అవ్వరు. ఇది మా గురించే కాదు, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఖచ్చితంగా ఒక పాఠంలా కావాలి. ప్రతి ఒక్కరు ఒక్కరు డాక్టర్, ఫీమేల్ డాక్టర్ వైపు కన్నెత్తి చూడకుండా వాళ్ళకి తగిన ప్రోటోకాల్స్ కానీ సేఫ్టీ మెజర్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ హాస్పిటల్ షుడ్ టేక్ సేఫ్టీ మెజర్స్ బికాస్ అదర్వైజ్ డాక్టర్స్ వోంట్ డూ వర్క్ ఇన్ హాస్పిటల్. నైట్ డ్యూటీస్ చేయాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చిందండి. ఈ విధంగా మన దేశంలో ఇట్లా జరుగుతుంటే, ఒక పని చేసే డాక్టర్ అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు ఇట్లా జరుగుతుంటే ఇంకా ఎన్ని జరుగుతున్నాయో తెలియదు. వీటిని ఎట్లా ఆపాలి? సో మా పిల్లలు అందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ అందరు అమ్మాయిలు ఉన్నారు. మనం అమ్మాయిల్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాము, డాక్టర్లను చేసుకోలేకపోతున్నాము. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ జరిగిన తర్వాత కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేదు. కొంతమంది అది సూసైడ్ అన్నారు, కొంతమంది ఇంకేదో అన్నారు. ఇట్లా జరిగితే చాలా మా పిల్లలు, మా డాక్టర్లు, యంగ్ డాక్టర్లు అంతా చాలా ఈ రోజున బాధలో ఉన్నారు. మేము పెద్దవాళ్ళం, వాళ్ళు మా పిల్లలు లాంటి వాళ్ళు, మా చెల్లెలు లాంటి వాళ్ళు. వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలి? సొసైటీలో డాక్టర్లే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఇట్లాంటి అన్యాయం జరగడానికి వీలేదు. ఏ అమ్మాయికి కూడా మన దేశంలో ఇట్లాంటిది జరగకూడదు. జరిగినందుకు మనం తల వంచుకోవాలి అందరం, ముఖ్యంగా ప్రభుత్వం వాళ్ళు, మేమందరం కూడా. అందుకే ఈరోజు ఈ పిల్లలు, డాక్టర్లు అందరూ ఇక్కడ సమావేశమై మా బాధలు మేము చెప్పుకుంటున్నాము. ఏం జరిగింది? ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయిని, డాక్టర్ని, వైట్ కోట్ వేసుకొని పనిచేసే అమ్మాయిని, అది కూడా మామూలు మర్డర్ కాదు, మామూలు రేపు కాదు. మన మాటల్లో చెప్పలేము, అంత భయంకరంగా జరిగింది. అప్పుడెప్పుడు నిర్భయాగా జరిగింది చూశారు కదా, దానికన్నా భయంకరంగా జరిగింది. సో దాన్ని మనం అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము, మనము ఎక్స్ప్రెస్ కూడా చేయలేము. మా పిల్లలు అందరూ ఆ విధంగా ఉంది. సో ఇంకా మనం చేయగలిగేది ఇది. కానీ మేము ఊరుకోము. ఈ రోజున ప్రొటెస్టే కాదు, ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొదటిసారిగా మొత్తం మన దేశంలో డాక్టర్లు ఇవాళ పని మానుకున్నారు. ఎమర్జెన్సీలు మాత్రం చూస్తాము. వైద్య సిబ్బందికే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా, సామాన్య అమ్మాయిలకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినాయి. సో ఇలాంటివన్నీ ఆగాలంటే ఎలాంటి బలమైన చట్టాలు రావాలంటే? చాలా అదే మీరు అన్నది చాలా కరెక్ట్. ఇప్పుడు మన చట్టాలు మార్చాలి, ప్రజలు కూడా అందరూ తెలుసుకోవాలి. మనం ఇప్పుడు యూత్, ఇంతమంది యూత్ ఉన్నారు, మన బాయ్స్ ఉన్నారు, చాలా ఏబుల్ బాడీ ఉన్న మెన్ ఉన్నారు. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మనం పక్కన చూస్తుండాలి, మనం కూడా యాక్షన్ తీసుకోవాలి ఎమ్మటే. ప్రభుత్వం అయితే చాలా దారుణంగా ఉంది ప్రభుత్వం చర్య ఇప్పటి వరకు. ఈ ఫ్యూచర్లో ఇది జరగకూడదని మనం ప్రయత్నాలు చేయాలి. సో మేము ఎగ్జాక్ట్లీ సేమ్ పొజిషన్లో ఉన్నాము, అమ్మాయి ఉన్న పొజిషన్లో. వీ ఆల్సో డూ 36-hour డ్యూటీస్. సో ఇట్ హ్యాస్ షేకెన్ ఆల్ ఆఫ్ అస్ టు ద కోర్. మాకు వీ డిమాండ్ a proper investigation into this crime
and we want safe resting areas for all postgraduates in every government college. There should be proper security personnel 24/7 for the protection of not only the doctors but also the patients. When the next day they came to vandalize, they didn't spare patients or their attendants either. ఎవరికి సేఫ్టీ లేదు అక్కడ. వేర్ యూ హ్యావ్ గోయింగ్ టు టేక్ అ ట్రీట్మెంట్ అక్కడే క్రైమ్ జరుగుతుంది అంటే వాట్ లెవెల్ ఆఫ్ గవర్నెన్స్ ఆర్ వి ఎట్? ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. చట్టాలు మారితే సరిపోదండి, ఇట్స్ ఆల్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్. సి మనకి బెంగాల్లో జరిగింది. ఇఫ్ యూ సీ మమతా బెనర్జీ హూ ఇస్ ద సీఎం, షీ ఆల్సో హోల్డ్స్ ద పోర్ట్ఫోలియోస్ ఆఫ్ బోత్ హెల్త్ మినిస్ట్రీ అండ్ హోమ్ మినిస్ట్రీ. సో ఇట్ టుక్ 5 days. ఆఫ్టర్ దట్ ఆన్ హై కోర్ట్ ఆర్డర్ ద కేస్ గాట్ షిఫ్టెడ్ టు సిబిఐ, అండ్ పోస్ట్ సిబిఐ షిఫ్ట్ అయిన తర్వాత షీ కేమ్ ఆన్ టు ద streets protesting. Against whom? She is the chief minister, she is the health minister, she is the home minister. The home minister itself means the police is in her control. కానీ మార్పు రావాలంటే ఫస్ట్ థింగ్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేస్తే ఒక ఎక్స్ట్రా పనిష్మెంట్ ఉంటుంది. అలా డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద చేస్తే ఎక్స్ట్రా పనిష్మెంట్ ఎందుకు లేదు? 2019లో అలాంటి ఒక రూల్ పార్లమెంట్లోకి వచ్చింది, బట్ అప్రూవ్ అవ్వలేదు. దట్ షుడ్ బి అప్రూవ్డ్. అండ్ వై ఇస్ ఇన్ దేర్ అ సపరేట్ పీజీ రూమ్? షీ హ్యాడ్ టు స్లీప్ ఇన్ అ సెమినార్ రూమ్ బికాస్ షీ డెంట్ హ్యావ్ ఎనీ అదర్ గో. దట్ ఈస్ ఇంపార్టెంట్. సీసీటీవీ కెమెరాస్ లేవు, సెక్యూరిటీ లేదు. ఒక డాక్టర్కి సేఫ్టీ లేకపోతే పేషెంట్ కూడా సేఫ్టీ ఉండదు అక్కడ. సో ఐ థింక్ వీ ఆల్ షుడ్ ఫైట్ ఫర్ దాట్. అండ్ ఆల్ డాక్టర్స్ యాక్చువల్లీ ఓన్లీ మెడికోస్ బయటకు వస్తున్నారన్న ఉద్దేశం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా ఏ కోర్స్ చేసేవాళ్ళని మీరు మనిషి అయితే బయటకు వచ్చి మాట్లాడండి. దిస్ ఈస్ అ వెరీ బ్యాడ్ క్రైమ్ అండ్ అట్రాషియస్ క్రైమ్. ఎవ్రీబడి షుడ్ టాక్ అబౌట్ దిస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.